సో, లాస్ట్ వీడియోలో మనం మానసిక బలం గురించి చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. మీరు మీలోని శక్తిని తిరిగి పొందడం మొదలుపెట్టారు. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దట్. కానీ ఇంకా చాలా వీడియోస్ కింద నాకు ఇంకో నిజమైన చాలా గట్టిగా వినిపించిన కమెంట్ ఉంది. డబ్బు ఉంటేనే ఇంట్లో గౌరవం ఉంటుందా? అని ఒక క్వెషన్. యెస్. సంపాదన లేని ఆడదాన్ని ఇంట్లో ఎవ్వరు పట్టించుకోరు. సో, చేదు నిజం ఏంటంటే, మీ చేతిలో డబ్బు పవర్ లేకపోతే, మీరు ఇంట్లో ఉండే ఏదో ఒక వస్తువులా కనిపిస్తారు తప్ప, మనిషిలా మాత్రం కాదు. ఈరోజు మన సెషన్‌లో కేవలం క్యూ&ఏ కాదు, ఇది మీ జీవితంలో ఆర్థిక స్వేచ్ఛకు పునాది వేసే మాస్టర్ క్లాస్. ఇంట్లో ఉంటూనే సంపాదించడం ఎలాగో, ఎవరి దయా దాక్షిణ్యాల పైన ఆధారపడకుండా ఎలా ఉండాలో నేర్చుకుందాం. మీ జీవితంలో ఈ మార్పును తీసుకురావాలని మీరు నిజంగా అనుకుంటే, ఇప్పుడే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ జీవితాన్ని మార్చుకోండి. సో, మన ఫస్ట్ క్వెషన్ చూసేద్దాం. రూపాయి అడిగినా మా ఆయన ఎందుకు? ఏం చేస్తావు? అని అడుగుతున్నారు. నా సొంత ఖర్చులకు కూడా అడగాలంటే గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఏదన్నా దీనికి మీరు ఒక బిజినెస్ ఐడియా ఇవ్వండి మేడం. యెస్. మీ భర్త మిమ్మల్ని కంట్రోల్ చేయడంలో డబ్బు అనేది కేవలం ఒక సాధనం మాత్రమే. మీరు అడిగిన ప్రతిసారి ఆయన పవర్‌ను పెంచుకుంటున్నారు. మీరు అడగడం ఆపితే ఆయన అధికారం ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఇదిగోండి, మీరు పాటించాల్సిన 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, చెప్పేస్తా. నంబర్ 1, ఇంటి ఖర్చులను వేరు చేయండి. సెపరేట్ ద నీడ్స్. సో, మీరు అడిగే డబ్బును మీ వ్యక్తిగత ఖర్చుల కోసం అని అడగకండి. నెలవారీగా ఇంటి అవసరాలు అంటే సరుకులు, బిల్లులు లిస్ట్ తయారు చేసి, ఇవి ఇంటి అవసరాలు అని ప్రొఫెషనల్‌గా చెప్పండి. సో, మీ పర్సనల్ ఖర్చుల విషయాన్ని పూర్తిగా వదిలేయండి. మీరు సొంతంగా బిజినెస్ చేయాలన్న ఆలోచనని దృఢంగా నాటుకోవాలి మీ మెదడులో. మీరు అలా ఆలోచించినప్పుడే మీరు ధైర్యంగా మీ భర్త ముందు మాట్లాడగలుగుతారు. సో, దానికోసం మీరు ఏం చేయాలి అనేది నేను ముందు ముందు వీడియోస్‌లో చెప్తాను. సో, నంబర్ 3, ఒక్కసారి మాత్రమే సీరియస్‌గా మాట్లాడండి. ఇంకొకసారి ఆయన మీ ఖర్చుల గురించి మాట్లాడినప్పుడు కోపం లేకుండా చాలా స్థిరంగా ఇలా చెప్పండి. ఇకపై నా ఖర్చుల గురించి మిమ్మల్ని అడగాల్సిన పని లేదు. నేను నా అవసరాలు చూసుకోగలను. మీ దృష్టి ఇంటి ఆర్థిక నిర్వహణపై ఉంచండి. మీలోని ఆత్మవిశ్వాసం ఆయనకు ఒక షాక్ ఇవ్వాలి. సో, అలాంటి ఆత్మవిశ్వాసం మీకు ఉండాలి అంటే మీరు సొంతంగా ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన రావాలి. అలాంటి ఆలోచన తెచ్చుకొని నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను మీకు ఎలాంటి బిజినెస్ చేయాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్‌లో చేసి చూపిస్తాను. సో, మన నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. ఇంట్లో ఉండి సంపాదించడం ఎలా? నాకు టైలరింగ్ వచ్చు, వంట వచ్చు, ఇంట్లో ఉండి సంపాదించాలని ఉంది. కానీ మొదలు పెట్టాలంటే భయం. పెట్టుబడి కూడా లేదు. ఇది తన క్వెషన్. సో, మీరు నాకు ఏమీ రాదు అని అబద్ధం చెప్తున్నారు. మీ కామెంట్స్ చదివితే మీరందరూ ఏదో ఒక పనిలో నిపుణులు అని అర్థమవుతుంది. మీరు కేవలం వంట మనిషి కాదు. హోమ్ ఫుడ్ సప్లయర్. మీరు కేవలం మిషన్ కుట్టే వ్యక్తి కాదు. డిజైనర్. ఇదిగోండి, పెట్టుబడి లేకుండా సంపాదించడానికి 3 ప్లాన్స్ ఇచ్చేస్తాను. మీకు నచ్చితే యూజ్ చేసుకోండి. నంబర్ 1, మీ టాలెంట్‌ని పెద్దదిగా చూడకండి. చేంజ్ ద విజన్. మీరు టైలరింగ్ చేస్తే నేను బ్లౌజ్ కుడుతున్నాను అని చెప్పకండి. నేను ఈవెంట్‌కి వెళ్ళే ఆడవాళ్లకు కావాల్సిన మంచి ఫిట్టింగ్ ఇస్తున్నాను అని చెప్పండి. వంట చేస్తే నేను ఆర్డర్ తీసుకుంటున్నాను అని కాకుండా, నేను బయటి ఫుడ్ తినలేని వారి కోసం హెల్తీ ఫుడ్ అందిస్తున్నాను అని చెప్పండి. అవసరాన్ని అమ్మండి. నంబర్ 2, మీ తొలి కస్టమర్ మీకు పబ్లిసిటీ. యూజ్ రిఫరెన్సెస్. మీ దగ్గరలో ఉన్న ఒకే ఒక్క స్నేహితురాలికి మీ సేవ ఉచితంగా లేదా తక్కువ ధరకి అందించండి. వారు సంతృప్తి చెందితే వారిని మీ తరువాతి 10 మంది కస్టమర్లకు రిఫర్ చేయమని అడగండి. సో, నోటి మాట పబ్లిసిటీ ఖర్చు లేనిది, శక్తివంతమైనది. నంబర్ 3, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ను వాడండి. గో డిజిటల్.
జీరో పెట్టుబడితో ఒక వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ లేదా ఫేస్‌బుక్ గ్రూప్‌లోని మీ పనిని ఫోటోలు తీసి, వివరాలు రాసి పోస్ట్ చేయండి. ధైర్యంగా చేసి పోస్ట్ చేయండి. భయాన్ని పక్కన పెడితేనే సంపాదన మొదలవుతుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు బిజినెస్ ఖచ్చితంగా స్టార్ట్ చేసి ఎర్న్ చేస్తారన్న నమ్మకం నాకుంది. సో, మనం నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదామా? ఇంట్లో సపోర్ట్ లేదు, హేళన చేస్తున్నారు. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే మా ఇంట్లో చుట్టాలు నవ్వుతున్నారు. ఏమన్నా అంటారేమో అని భయంగా ఉంది మేడం. ఇది తను అడిగిన క్వెషన్. సో, మీరు మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు 10 మంది మిమ్మల్ని ఆపాలని చూస్తారు. ఎందుకంటే మీ విజయం చూస్తే వాళ్ళకి భయం. వాళ్ళ హేళన అనేది మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే మొదటి సాక్ష్యం. అసలు బిటర్ ట్రూత్ ఏంటో తెలుసా? మీ విజయాన్ని మీరు రుజువు చేసుకునే వరకు ఈ ప్రపంచం మిమ్మల్ని హేళన చేస్తూనే ఉంటుంది. మీరు చేయాల్సిన 3 సైలెంట్ అటాక్ పనులు ఉన్నాయి. నేను మీకు చెప్తాను. మీకు నచ్చితే యూజ్ చేసుకోండి. నంబర్ 1 క్రిటిక్స్ నోరు మోయించడం. ద రిప్లై. చుట్టాలు ఎప్పుడైనా హేళన చేస్తే కోపంగా కాకుండా ప్రశాంతంగా, ధీమాగా ఇలా చెప్పకండి. మీరు నా గురించి అంతగా ఆలోచించినందుకు థాంక్స్. నేను చేస్తున్న ఈ పనిలో నా భర్త మరియు నా కుటుంబానికి అభ్యంతరం లేదు. ఇక మీకెందుకు బాధ అని అడగొచ్చు. ఈ మాట వారి చర్చను అక్కడితో ఆపేస్తుంది. కట్ చేసి పడేస్తుంది. నంబర్ 2 భర్త, పిల్లలను మీ టీమ్‌లో ఉంచుకోవాలి. టీమ్ వర్క్. మీ భర్త వెంటనే సపోర్ట్ ఇవ్వకపోయినా ఆయనతో గొడవ పడకుండా మీ పనిని నిలకడగా కొనసాగించండి. మీ సంపాదన మొదలయ్యాక ఆయనే మీకు సపోర్ట్ చేస్తారు. మీ పిల్లలకు మీరు చేసే పని ఎంత ముఖ్యమో చెప్పండి. వారిని మీ మొదటి అభిమానులు, సపోర్టర్‌గా మార్చుకోండి. సో, నంబర్ 3 డబ్బు మాట్లాడే వరకు మౌనంగా ఉండండి. మీరు పని చేస్తూనే ఉండండి. మీరు సంపాదించిన మొదటి 5,000 మీ చేతికి వచ్చాక ఆ డబ్బుతో మీ భర్తకు చిన్న బహుమతి కొనివ్వండి. మీ మాట కంటే మీ సంపాదన శక్తివంతంగా మాట్లాడుతుంది. మరెందుకు లేట్? యూజ్ చేసుకోండి. మీకింకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ప్రతి క్వెషన్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. సో, మనం నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. పిల్లలను చూసుకుంటూ సంపాదించడం ఎలా? నాకు చిన్న పిల్లలున్నారు. బయట వెళ్ళలేను. ఇంట్లో ఉండి వారిని చూసుకుంటూనే ఎలా సంపాదించాలి మేడం? ఇది ఒక మేడం కామెంట్ చేశారు. సో, చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. పిల్లలే మీ బలం. వారిని చూసుకుంటూ సంపాదించడం కష్టం కాదు. ప్లాన్ ఉంటే సులభం. సో, ఇందులో బిటర్ ట్రూత్ ఏంటంటే, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు బలంగా ఉండాలి. మీరు ఆర్థికంగా బలంగా ఉంటేనే వారు ఎవరి పైన ఆధారపడకుండా బతుకుతారు. సో, మీకు మీరు చేయాల్సిన 3 టైమ్ మేనేజ్‌మెంట్ పనులున్నాయి. వెంటనే చేసేసుకోండి. సో, నంబర్ 1 మీ వర్క్ స్టార్ట్స్ సిద్ధం చేసుకోండి. షెడ్యూల్ టైమ్. రోజులో పాప నిద్రపోయేటప్పుడు లేదా ఆడుకునేటప్పుడు వర్క్ స్టార్ట్స్ అని 2 లేదా 3 గంటలు కేటాయించుకోండి. ఆ సమయంలో ఫోన్, టీవీ, ఇంటి పనులను పక్కన పెట్టండి. నంబర్ 2 మీ సంపాదనను వేరుగా దాచేయాలి. సెపరేట్ ద మనీ. యెస్. మీరు సంపాదించిన ప్రతి రూపాయిని మీ భర్త ఇచ్చే ఇంటి ఖర్చుల నుండి వేరుగా దాచండి. ఈ డబ్బును బిజినెస్ కోసం అని పేరు పెట్టండి. ఇది మీ ఆర్థిక ప్రణాళికలో మొదటి మరియు ముఖ్యమైన స్టెప్ అవుతుంది. సో, నంబర్ 3 ఇంటి పనికి అలవెన్స్. యెస్. డిస్కస్ ద అలవెన్స్. మీ ఇంట్లో మీరు 24 గంటలు పనిచేస్తున్నారు. అందుకే మీరు మీ భర్తతో చాలా ప్రొఫెషనల్‌గా, శాంతంగా మాట్లాడండి. నేను ఇంటిని, పిల్లలను చూసుకుంటున్నాను కాబట్టి, నా వ్యక్తిగత ఖర్చుల కోసం నాకు నెలవారీగా కొంత అలవెన్స్ కావాలి. ఇది మీ పనికి మీరు గౌరవం ఇస్తున్నారని అర్థం. యెస్. మీరు ఇది అడిగినా, అడగకపోయినా ఇంట్లో ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి, హస్బెండ్స్‌ని బట్టి ఇలా అడిగి కూడా ట్రై చేస్తే వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇది కన్ఫర్మ్‌గా అడగమని చెప్పను. కాకపోతే ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. చాలామంది హౌస్ వైఫ్స్ అడగడానికి భయపడతారు. హస్బెండ్ సిట్యుయేషన్‌ని, హస్బెండ్ మీతో ఉన్న బిహేవియర్‌ని బట్టి మీరు అడిగి చూడండి. ఖచ్చితంగా మీకు ఇస్తారు.
దాంతో మీరు బిజినెస్ చేయొచ్చు. సో, మీకిది నచ్చిందని అనుకుంటున్నాను. మీరిది యూజ్ చేసుకోవాలి లేదా దీంట్లో డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అడగండి. నేను మీకు ఆన్సర్ సో, ఫ్రెండ్స్ ఈరోజు మనం డబ్బు గురించి మాత్రమే కాదు, మీ ఆత్మగౌరవం గురించి కూడా మాట్లాడాం. మీరు మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇంక రేపటి కోసం ఎదురు చూడకండి. ఇప్పుడే మొదలుపెట్టండి. చివరిగా నా మాట వినండి. ఈరోజు మీరు ఈ 3 ప్రణాళికలను చేయాలి. ఏంటంటే, నేను ఇంట్లో సంపాదించడం మొదలుపెడుతున్నాను. నా గౌరవాన్ని నేను పెంచుకుంటాను. నేను ఆర్థికంగా బలంగా ఉంటాను. ఐ విల్ బీ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ వుమెన్ అని మీరు చెప్పుకోవాలి. ఈ వీడియోలో నేర్చుకున్న పాయింట్స్‌ను ఆచరణలో పెట్టండి. మీ జీవితంలో చిన్న మార్పులు వచ్చినా దయచేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్. మీరు అడిగిన ఆర్థిక స్వతంత్రం కోసం తరువాత వీడియోస్‌లో నేను ఒక చిన్న కోర్స్‌ను తయారు చేస్తున్నాను. కేవలం తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండి సంపాదించే 5 పక్కా మార్గాలున్నాయి. దాని గురించి అందులో వివరంగా వివరిస్తాను. ఈ వీడియోను మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. యువర్స్ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ సురేఖ రామ. థాంక్ యూ.